నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వివాహ పరిచయ వేదికను సద్వినియోగం చేసుకోండి. శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ పిలుపు. బ్రాహ్మణ కులస్తుల వెల్లడి. బుధవారం తిరుపతి పట్టణంలో ఎన్డీఎస్ ఎకో మోటార్ షోరూమ్ ను ప్రారంభించిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. పాల్గొన్న రాజకీయ ప్రముఖులు. శ్రీకాళహస్తి సిపిఎం పార్టీ కార్యాలయంలో నమో అదాని కరెంట్ కహాని కరపత్రాల ఆవిష్కరణ. కూటమి ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలనే డిమాండ్. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం తిరుపతి పట్టణంలోని లక్ష్మీపురం సర్కిల్ నందు నూతనంగా నిర్మించిన ఎన్డీఎస్ ఎకో మోటార్ షోరూమ్ ను బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి తిరుపతి లక్ష్మీపురం సర్కిల్ కు చేరుకోగానే టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరై మంత్రికి గజమాలతో ఘనస్వాగతం పలికారు. ఎన్డీఎఫ్కో మోటార్ ఓనర్ జయచంద్రారెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన షోరూం దినదిన అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తిరుపతి పట్టణంలో ఎన్డీఎస్ ఎకో ఎలక్ట్రిసిటీతో నడిచే స్కూటర్ షోరూమ్ ప్రారంభించడం. ముఖ్యంగా ఈరోజు భారతదేశం అంతా ఎలక్ట్రిసిటీ వెహికల్స్ మీదే దృష్టి ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితేనే, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో రాబోయే 4.5 సంవత్సరంలో మా ప్రభుత్వాల తరఫున రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఇలాంటి సంస్థలు స్థాపిస్తారో, కార్లు అనుకోండి, స్కూటర్లు అనుకోండి, బస్సెస్ కంపెనీలు అన్నిటికీ ప్రోత్సాహకాలు ఏవైతే ప్రభుత్వాల ద్వారా దక్కుతాయో అన్నీ ఇచ్చేదానికి మా ముఖ్యమంత్రి వర్యులు చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళందరికీ శుభవార్త. ఇప్పుడున్న పెట్రోల్ రేట్లకు, డీజిల్ రేట్లకు పోలిస్తే పర్యావరణానికి కూడా మంచి జరిగే విధంగా ఈరోజు చాలామంది వాహనదారులంతా ఎలక్ట్రిసిటీతో నడిచే వెహికల్ల మీద దృష్టి పెట్టారు. కాబట్టి ప్రభుత్వాల తరఫున కూడా తప్పకుండా ప్రోత్సాహకాలు ఉంటాయి. అలాగే ఎంతో ధైర్యంతో పెట్టుబడులు పెట్టి కర్ణాటక బెంగళూరులో ఈ సంస్థను స్థాపించిన యాజమాన్యానికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే మొట్టమొదటిగా ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి పట్టణంలో ఈ షోరూమ్ను స్థాపించిన యాజమాన్యానికి కూడా ఆ భగవంతుని కృప వల్ల మంచి లాభాల్లో నడిపించవలసిందిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు అయితేనే, మీ రాష్ట్ర ప్రభుత్వం, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మొన్న బడ్జెట్లో కూడా సుమారు ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ కింద 10,000 బస్సులను కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ రాష్ట్రానికి 780 బస్సులు కూడా కేటాయించడం జరిగింది. వచ్చే కాలంలో ముఖ్యంగా డీజిల్ వాహనాలకు రీప్లేస్ చేసే విధంగా ఎలక్ట్రిసిటీ వెహికల్స్ అన్నీ ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. ఇప్పుడున్న కాలుష్యానికి, ఇప్పుడున్న మన జీవనశైలిలో మార్పు రావాలా, పొల్యూషన్ ఫ్రీగా ఉండాలంటే ఈ రాష్ట్రం అయితేనే, దేశం అయితేనే ఎలక్ట్రిసిటీ వైపు ముందడుగు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈ జాస్ ఆటో కార్ప్ అనే ఒక కంపెనీ స్థాపించడానికి వెనకాల మేము ఎలక్ట్రికల్ బైక్లో మేము జనరల్గా స్టేట్కి అంతా కూడా ఒక జనరల్ మేనేజర్గా మల్టీనేషనల్ కంపెనీకి పనిచేస్తూ ముందు వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించి రైతులకు ఉపయోగపడేగా ఒక కంపెనీ జాస్ ఆగ్రో ఇండస్ట్రీస్ అని ఒకటి స్థాపించడం జరిగింది. తర్వాత ప్రజలకు ఉపయోగపడే ఎలక్ట్రికల్ బండ్లు గురించి ఒక ఐడియా వచ్చి బెంగళూరులో ఒక కొత్త కంపెనీ ప్రారంభిస్తున్నారు అని తెలుసుకొని 1కి 4 సార్లుగా దాన్ని పరిశీలించి దానికి ఉన్న ఫీచర్స్ అన్నిటినీ స్టడీ చేసి ఇది చాలా ఉత్తమమైన బండ్లు అనేటువంటిది అనుకున్న తర్వాత అన్నమయ్య జిల్లాకు, తిరుపతి జిల్లాలకు మనం డిస్ట్రిబ్యూషన్గా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మంత్రివర్యులకు, ఎమ్మెల్యే గారికి మరియు భానుప్రకాష్ రెడ్డి గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇక్కడ మీరు శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2న స్థానిక ఇస్కాన్ వద్దనున్న కంచి పాదుక మండపంలో వధూవరుల వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్ సిఆర్కే శేషగిరిరావు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు ట్రస్ట్ కమిటీ సభ్యులు, బ్రాహ్మణ పెద్దలైన విశ్వనాథ్, కామేశ్వరరావు, కుమారస్వామి, రాజేంద్ర ప్రసాద్, జయలక్ష్మి, పద్మావతి, లత,
అపర్ణ తదితరులతో కలిసి శేషగిరి మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా నిర్వహిస్తున్న షష్ఠిపూర్తి భీమారథ శాంతి చేసుకోదలిచిన తమ కులస్తులు జనవరి 12 లోపు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9440271154 మరియు 9247844224లకు సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు. రేపు ఫిబ్రవరి 2వ తారీఖు మరి షష్ఠి పూర్తి కార్యక్రమాలు కూడా 15వ సంవత్సరంలో ఎంటర్ అవుతూ ఉన్నాం. వివాహాలు 25 సంవత్సరాలైంది. దాని సందర్భంగా అమ్మాయిల రిజిస్ట్రేషన్ ఫ్రీగానే చేస్తూ ఉన్నామండి. రేపు 25వ తారీఖు దాకా ఉచితంగా అమ్మాయిలకి అలాగే పురోహితులకు కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అలాగే ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ రోజు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది. సుమారు 1500 వధూవరుల యొక్క అడ్రస్లను కూడా మేము పొందపరిచే పుస్తకాల రూపంలో ఇస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఎందుకంటే మాకు సుమారు 27 కేంద్రాలు ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ 27 కేంద్రాల నుంచి వచ్చే వధూవరుల అడ్రస్లన్నీ కూడా ఆ రోజు పొందపరిచి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఇళ్లల్లో కళ్యాణ రాగాలు మోగాలని చెప్పిన ఇది శాఖలతో సంబంధం లేక మధ్వ అలాగే వైష్ణవ శ్రీ వైష్ణవ అలాగే శైవ మరి ఆ బ్రాహ్మణంలో ఉన్న వైదిక తెలుగు అన్ని శాఖలతో సంబంధం లేకుండా దీనికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ అలాగే మన తమిళనాడు కర్ణాటక ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా మరి బ్రాహ్మణ వధువులు ఆల్రెడీ అడ్రస్లు పంపించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా మరి రెడ్డి కాలనీలో ఉన్న మా 518 అడ్రస్లోకి ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల కాడి నుంచి 1 గంట దాకా మధ్యాహ్నం 3 గంటల కాడి నుంచి 6 గంటల దాకా కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇది కంచి స్వామివారి ఆశీస్సులతో కంచి మఠంలో ఇది నిర్వహిస్తూ ఉన్నాం. ఉదయం 4 గంటల కాడి నుంచి 9 గంటల దాకా సామూహిక షష్ఠిపూర్తి కార్యక్రమాలు, 9 గంటల కాడి నుంచి సాయంత్రం 5 దాకా వివాహ పరిచయం జరుగుతుంది. అలాగే షష్ఠిపూర్తి కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరికీ కూడా మరి ఆయుష్ హోమం గడత హోమం నిర్వహించి ఉచితంగా వస్త్రాలు అందరికీ ఇచ్చి నూతన వస్త్రాలతో సత్కరించి మరి బ్రాహ్మణ ఆశీస్సులు వేద పండితుల ఆశీస్సులతో పాటు మంగళధారణ కూడా బంగారు మంగళధారణ కూడా చేస్తున్నాం ఉచితంగా. ఇది 15 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. ఇది కేవలం బ్రాహ్మణులే కాకుండా హిందువులందరూ కూడా చేసుకోవాల్సిన కార్యక్రమం ఇది. కాబట్టి బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా దీన్ని సద్వినియోగపరచవలసిందిగా కోరుతూ ఉన్నాం. నా పేరు సిఆర్కే శేషగిరి చిత్రపు రామకృష్ణ శేషగిరిరావు. FOBMIS అంటే అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణ ఉపాధ్యాయ సమాచార కేంద్రాలకి చైర్మన్గా ఉన్నాను. నా పేరు చిత్రపు రామకృష్ణ శేషగిరిరావు. కాబట్టి 94402711 కానీ లేదంటే మరి 7013042281 కానీ అలాగే 6301199226 కానీ చేసి వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మెయిల్ అడ్రస్ crksheshagirrao@gmail.com దీనికి మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన కోరుతున్నాం. కాబట్టి ఇది అఖిల భారత స్థాయిలో నిర్వహిస్తున్న కార్యక్రమం. కాబట్టి దీన్ని సద్వినియోగపరచవలసిందిగా ప్రింట్ అండ్ మీడియా ద్వారా ఎలక్ట్రిక్ మీడియా ద్వారా కోరుతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీకాళహస్తి సిపిఎం పార్టీ కార్యాలయంలో నమో అదానీ కరెంటు కహానీ కరపత్రాలను బుధవారం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు గంధం మణి మాట్లాడుతూ అదానీ విద్యుత్ ఒప్పందాల్లో ఉన్న లొసుగులను ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం నమో అదానీ కరెంటు కహానీని కరపత్రాల రూపంలో ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 17,500 కోట్ల భారాన్ని ట్రూ అప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలతో ప్రజలపై మోపుతున్నారని వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గురవయ్య, వెంకటేష్, కుమార్, మణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కరెంటు కహానీ ఈ యొక్క అదానీ విద్యుత్ ఒప్పందాల్లో ఉన్నటువంటి లొసుగుల్ని ప్రజలకి వీటి వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతాయి అనే ఒక విధానాలతో బుక్లెట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో అదానీ విద్యుత్తు సంస్థలు ఆంధ్రప్రదేశ్లోని ప్రజలపైన విద్యుత్ భారాల్ని మోపి ఏ విధంగా దోచుకుంటాయో వివరించే విధంగా ఈ బుక్లెట్ ఉంది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వము ఈ యొక్క అదానీతో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రజలపై వేయదలిచినటువంటి 17,500 కోట్ల కరెంటు ఛార్జీల భారాన్ని ట్రూ అప్ ఛార్జీల పేరుతో, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో, సెస్ పేరుతో ప్రజలపైన గత ఈ డిసెంబర్ నుంచే వసూళ్లు ప్రారంభించారు. ఒక్కొక్క బిల్లు పైన సుమారు 500 నుంచి
రూపాయల వరకు ఒక్కొక్కరిపైన భారం పడే విధానాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ అదనపు భారాలన్నింటినీ కూటమి ప్రభుత్వం రద్దు చేసి ప్రజలకు కరెంటు ఛార్జీల నుంచి వెసులుబాటు కల్పించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. దీనిపైన ప్రజలందరినీ చైతన్యవంతులు చేసి పాంప్లెట్ల రూపంలో, అదేవిధంగా బుక్లెట్ల రూపంలో, పేపర్ రూపంలో చైతన్యవంతులు చేస్తామని చెప్పేసి ఈ ఒప్పందాలను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైల్వే స్టేషన్ టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో జేబీ శ్రీనివాసులు జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున యూనియన్ నాయకులు పాల్గొని సుమారు 1000 మందికి అన్నదానం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అన్న జేబీ శ్రీనివాస్ గారు జన్మదిన సందర్భంగా దాదాపు 1000 మందికి రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ RS1 తరపు నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇదేలాగా మేము అన్న పుట్టినరోజు అంటే చాలా ఘనంగా చేస్తూ ఉంటాం. మోటార్ కార్మికులందరికీ ఏ సమస్య వచ్చినా అండగా ఉండే మా అన్న జేబీ శ్రీనివాస్ గారికి ఇంకా మరెన్నో ఇలాంటి జన్మదినాలు గొప్పగా చేయాలని కోరుకుంటూ RS1 మెయిన్ గేట్ రైల్వే స్టేషన్ మోటార్ కార్మికులందరి తరపున మేము ఈరోజు ఈ పెద్ద కార్యక్రమం చేయాల్సి వచ్చింది. ఇట్లాంటి పుట్టినరోజులు ఇంకా మా అన్న ఇంకా చాలా జరుపుకోవాలని కోరుకుంటూ నమస్కారం. అన్న జేబీ అన్న పుట్టినరోజు కాబట్టి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. మోటార్ ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి సమస్య ఉన్నా అన్న ముందు ఉంటాడు, మాకు అండగా ఉంటాడు కాబట్టి జై జేబీ అన్న, జై జేబీ. జేబీ శ్రీనివాసులు జన్మదిన సందర్భంగా తిరుపతిలో పలు సేవా కార్యక్రమాలు ఆయన అభిమానులు నిర్వహించారు. ఇందులో భాగంగా రుయా వద్ద అలాగే లీలామహల్ సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. లీలామహల్ సర్కిల్లో 5 మంది జన్మదినం సంవత్సరం ఇదే విధంగా చేసుకుంటాం. మా అన్న కూడా ఇదే విధంగా మరిన్ని బర్త్డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే అన్నయ్య. తెలుగు భాష ఖ్యాతిని ఖండాంతరాలలో విస్తరింపజేస్తున్న యువ శతావధాని ఉప్పల దడియం భరత్ శర్మ తిరుపతి నగరానికి గర్వకారణమని భక్తులు పేర్కొన్నారు. తిరుపతికి చెందిన యువ శతావధాని ఉప్పల దడియం భరత్ శర్మ సంస్కృత ఆంధ్రాల్లో పాండిత్య ప్రదర్శన నిమిత్తం వారి గురువు త్రిభాషా మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ బద్దిపర్తి ప్రభాకర్తో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మరియు రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డిల సంయుక్త ఆధ్వర్యంలో భరత్ శర్మకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం సాయంత్రం తిరుపతి కోదండ రామాలయం దక్షిణ మాడవీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో నిర్వహించిన ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి టీటీడీ శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుపతికి చెందిన యువ శతావధాని ప్రవచనకర్త ఉప్పల దడియం భరత్ శర్మ డిసెంబర్ 19 నుండి 28 వరకు 10 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సంస్కృత ఆంధ్రాలో పాండిత్య ప్రదర్శనకు దుబాయ్కి పయనమవుతున్న సందర్భంగా శతావధాని భరత్ శర్మను ఘనంగా సత్కరించారు. విశేష ప్రతిభ కనబరుస్తూ ప్రపంచ నలుమూలల సంస్కృత ఆంధ్రాలను విస్తరింపజేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్ర వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డిలతో పాటు కార్యదర్శి కెఎన్ రాజా, తిరుపతి ఫిలిం సొసైటీ కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు, సరస్వతి శిశుమందిర్ డైరెక్టర్ హేమంత్ కుమార్, కార్యదర్శి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. డిసెంబరు 2024 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు మా గురువర్యులు త్రిభాషా మహాసహస్రావధానులు ప్రణవపీఠ వ్యవస్థాపకులు ఎన్నో అవధానాలను వేల అవధానాలను నిర్వహించి ఆధ్యాత్మిక ప్రవచనాలను నిర్వహించి అష్టాదశ పురాణాలను అలాగే ఎన్నో రకాలైనటువంటి ప్రబంధాలను కావ్యాలను పురాణాలను కూడా ప్రవచించి ఆధ్యాత్మిక చైతన్యాన్ని విశ్వవ్యాప్తంగా తీసుకువస్తున్నటువంటి మాన్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి దుబాయి ఆధ్యాత్మిక పర్యటన సందర్భంగా వారితో పాటు వారి యొక్క 22వ శతావధానంలో అదేవిధంగా భాగవత సప్తాహంలో కూడా
పాలు పంచుకునేటటువంటి అవకాశం రావడం మహాభాగ్యంగా భావిస్తూ ఉన్నానండి. గురువును మించిన శిష్యుడిగా ఖ్యాతి కందాలని ఖండాంతరాలకు వెళ్ళి ఆయనతో ఈ ప్రవచనాన్ని నిర్వహించడం అనేది అభినందనీయం. మా మిత్రుని కుమారుడిగా వారి తల్లిదండ్రులు కూడా ధన్యులు వారు. కాబట్టి మరింత మంచి కార్యక్రమాలు, మంచి వేదికలపై ఆయన ప్రవచనాలు చేయాలని, తిరిగి దుబాయ్లో తన ఈ ప్రవచన ప్రసంగాల కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి విజయవంతంగా రావాలని ఆకాంక్షి శతావధాన కార్యక్రమాలు నిర్వహించుకుని తిరిగి ఈ తిరుపతి పట్టణంలో మాచే సన్మానానికి మాకు అనుమతి ఇవ్వాలని వారిని కోరుకుంటూ ధన్యవాదాలు. గురువుగారు ఒక శిష్యుని తీసుకువెళ్తున్నాడంటే ఈ కాలంలో నిజంగా ఇది వింతలకు వింత. కాబట్టి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి భరత్ శర్మకు చక్కని ఘనమైనటువంటి విజయాన్ని ఆయనకు వచ్చేట్టుగా చేసి విజేతగా వచ్చి ఇప్పుడు కాకుండా హనుమంతరావు గారు చెప్పినట్టుగా మంచి ఘనమైనటువంటి సన్మానం మా అందరి చేత పొందాలని కూడా మేము కోరుకుంటున్నాము. సో మా చిన్నారి భరత్ ఆ ప్రక్రియని సుసాధ్యం చేసుకున్నారు. సో ఇట్లాంటి ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడే కాకుండా భారతదేశంలో కాకుండా దుబాయ్లో వెళ్ళి అక్కడ కూడా ప్రదర్శన చేయాలని సంకల్పించారు. సో వారికి మా ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. అష్టావధానం కాకుండా శతావధానాలు చేసే సామర్థ్యం కూడా అతనికి ఉంది. త్వరలో అది కూడా మనము చూడాలని ఆశిస్తున్నాము. సో ఈ కార్యక్రమానికి చాలా అతను వెళ్ళే కార్యక్రమానికి అన్ని శుభాలు జరగాలని ఆశీస్సులతో ముగిస్తున్నాను. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో మాజీ టీమిండియా క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం పీఠాధిపతి జగద్గురు అభినవదండ విద్యాశంకర భారతి స్వామీజీ బుధవారం ఉదయం తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. ఆయన రాకతో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మరియు ఆలయ అర్చకులు శ్రీవారి ఆలయం ఎదుట సంప్రదాయ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ డీఓ లోకనాథం, పేష్కా శ్రీరామకృష్ణ తదితరులు స్వాగతం పలికారు. బ్రహ్మాండంలో అద్భుతమైనటువంటి ఒకానొక దివ్యమైనటువంటి పవిత్ర క్షేత్రం తిరుమల. అందులో ధనుర్మాసం అందరికీ ఎప్పుడు కావాలన్నా రాగలుగుతారు. కాకపోతే స్వాముల వారులైనటువంటి వారికి సంవత్సరంలో ఒకసారి అతి పవిత్రమైనటువంటి మాసంలో దర్శన భాగ్యం స్వామివారి వల్ల అనుగ్రహం వల్ల కలిగి ఈవేళ స్వామివారిని లోకాన్ని రక్షించమని జనాలందరిలో సద్బుద్ధి, ధార్మిక చింతన కలుగుతూ మన హైందవ సమాజానికి స్వామివారి యొక్క మహత్యం లోకంలో కనపడితే తద్వారా మన హైందవ ధర్మ అభివృద్ధి జరగటం, లోకంలో శాంతి రావటం, తద్వారా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో రామరాజ్యాన్ని పొందాలి అని స్వామివారిని ప్రార్థించాం. అదే మాధ్యమం ద్వారా అందరికీ విన్నవించుకుంటున్నాం. ఏదైనా దర్శన ఫలం ఉంటే అది అందరి ప్రజలకు అర్పణ చేస్తూ అందరూ సుఖంగా ఉండాలి. లోకా సంస్థ సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు అని ఆశీర్వదిస్తూ స్వామివారిని ప్రార్థిస్తున్నాం. స్వస్తి. తిరుపతి పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరం నందు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామనామ సంకీర్తనను ఆలపించారు. ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులుగా భాస్కర్ రెడ్డి దంపతులు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలను నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులుగా భాస్కర్ రెడ్డి దంపతులు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు చిన్నబ్బ మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో 4 రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయటం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉందని గుర్తు చేశారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో
నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నబ్బ, వెంకటనారాయణ, మునికృష్ణయ్య, బాలసుబ్రహ్మణ్యం, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీధిలో రాముల వారి గుడి ఇక్కడ 40 సంవత్సరాలుగా భజన చేస్తా ఉన్నాం. మునికృష్ణయ్య, నేను చిన్నబ్బ, వెంకటనారాయణ, మేము ఇంకా 5-6 మంది ఉన్నాము. ఇప్పుడు 46 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము. ఒక రోజు కూడా తప్పలేదు. ఈ నెలంతా చేస్తాము. మళ్ళీ శ్రీరామనవమికి 11 రోజులు చేస్తున్నాము. ప్రతి శనివారము సాయంత్రం భజన ఉంటుంది. ఈ నెలంతా తెల్లవారితో భజన ఉంటుంది. 5 గంటలకు స్టార్ట్ చేస్తే 7:30-8 దాకా చేస్తూ ఉన్నాము. మేము మా గ్రూప్ ఒక 5-6 మంది ఉన్నాము. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు జరగాలని కోరుకుంటున్నాము. ప్రతి భక్తులు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వస్తూ ఉన్నారు. ఈ భజన చూస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి మంచి కలగాలని కోరుకుంటున్నాము. చేస్తే పుణ్యం వస్తుంది. ప్రతి ఒక్కరికి దేవతలందరూ దిగి వస్తారు. చిత్తూరు జిల్లా పొంగునూరు పట్టణ పరిధిలోని నగరి ప్యాలెస్ కాంపౌండ్ సమీపంలో అమినిగుంట జమీందారుల వంశస్థుల భూమి కోర్టులో వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ దాయాదులు కోర్టు వివాదంలో ఉన్న భూమిలో అక్రమంగా ప్రవేశించి కంచె ఏర్పాటు చేశారని బాధితురాలు బి రూప ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ దాయాదులు కోర్టు వివాదంలో ఉన్న భూమిలో అక్రమంగా ప్రవేశించి కంచె ఏర్పాటు చేశారని బాధితురాలు బి రూప ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పూర్వీకులకు చెందిన భూమిలో తమ సమీప బంధువులైన రాజేంద్ర, రమేష్, బసవరాజ్ అక్రమంగా ప్రవేశించి అక్రమ కట్టడాలు చేపట్టారని, కోర్టు వివాదంలో ఉన్న భూమిలో అక్రమంగా ప్రవేశించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితురాలు బి రూప బుధవారం మధ్యాహ్నం 1 గంటకు మీడియా ముఖంగా కోరారు. నాయన జమీందారు వంశం మాది. ఇక్కడంతా జాగా ఉంది. మాకి మోసం చేసి మా పెద్దనాయన కొడుకులు కేసంతా ఉంటే కూడా వచ్చి దాంట్లో దూరి ఇట్లంతా చేసిండారు. రేట్లంతా కట్టి మాకు ఏమీ లేకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇంకేం చెప్పాలి సార్? ఆ ఇల్లు ఇదంతా మాదే సొత్తు. రాత్రి వచ్చి కాంపౌండ్ వేసి దౌర్జన్యం చేస్తా ఉన్నారు. ఇల్లు కోర్టులో కేసు ఉంటే కూడా వచ్చి దీన్ని ఇచ్చేసి మాకు ఇబ్బంది పెడతా ఉన్నారు. మా అమ్మ మా నాయన 3 ఏళ్ళ తర్వాత చచ్చిపోయిండారు. దాని నుంచి వాళ్ళకి ఇది ఇచ్చి కోర్టులో జరుగుతూ ఉంది. ఇది కోర్టులో జరుగుతూ ఉంది. అయితే కూడా వచ్చి దీన్ని ఇచ్చేసి దౌర్జన్యంగా కాంపౌండ్ వేసుకొని ఉండారు వీళ్ళు. మాకు న్యాయం చేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వివాహ పరిచయ వేదికను సద్వినియోగం చేసుకోండి. శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ పిలుపు. బ్రాహ్మణ కులస్తుల వెల్లడి. బుధవారం తిరుపతి పట్టణంలో ఎన్డీఎస్ ఎకో మోటార్ షోరూమ్ ను ప్రారంభించిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. పాల్గొన్న రాజకీయ ప్రముఖులు. శ్రీకాళహస్తి సిపిఎం పార్టీ కార్యాలయంలో నమో అదానీ కరెంట్ కహానీ కరపత్రాల ఆవిష్కరణ. కూటమి ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలనే డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.